ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసిన అపారమైన నీ ప్రేమ కనికరం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులన్నిటిలో నుంచి నీ సంకల్పంలో ఉద్దేశించిన నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి ఈ పునరుద్ధాన దినాన నాయనా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేసి పరిశుద్ధ బల్లలో చేయవేటకు యోగ్యులుగాను అర్హులుగాను చేసిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకొనుటకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ టేబుల్ కొంచెం ఎదరకలే, నాన్న కొంచెం ఎదరకలే, నిదానం లేదు. రైట్ రైట్ చాలు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనందరం దేవుని ప్రేమను గురించి మనందరం పరిశుద్ధ లేఖనాల్లో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ మొదటి యోహాను పత్రిక 7వ అధ్యాయం 4వ అధ్యాయం 7 నుంచి 21 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు లేకపోతే నేర్చుకునేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలన్నీ ఎప్పుడు విన్నటువంటి మాటలే. ప్రేమను గురించిన మాటలు ఎప్పుడు కూడా రిపీటెడ్గా ఉంటాయి, రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఈ పదాలు మనం రిపీటెడ్గా వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోతే మనందరం మిస్ అయిపోతాం. అంటే గ్రహింపు లేకుండా మిస్ అయ్యేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన పదాలే కదా, ఇందులో మనకు అర్థం కావాల్సింది ఏముంటుందిలే అని అనిపిస్తూ ఉంటుంది. కొంచెం సౌండ్ పెట్టినానా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే అంత తేలిగ్గా తీసుకొని మనం భక్తిని నేర్చుకుందాం అనుకుంటే పొరపాటే. నేను అనుభవంతో చెప్తున్నాను, ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనకి చాలా విరోధపు ఆత్మ పనిచేస్తుంది. దేవుని సంకల్పం ఎప్పుడు కూడా ఆయన చూపించిన ప్రేమలోనే పరిపూర్ణం చేయబడింది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని సంకల్పం ఎప్పుడు కూడా ఆయన ప్రేమలోనే పరిపూర్ణం చేయబడింది. ఇప్పుడు ప్రేమ అనేది దేవుని ప్రత్యక్షపరుస్తూ ఉంటుంది. దేవుణ్ణి రుజువు చేసి చూపించగలిగింది కూడా ప్రేమే. కనుక ఈ ప్రేమను గురించినటువంటి విషయాలు యోహాను 5 అధ్యాయాల్లో చాలా విస్తారంగా మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. మనం గమనించగలిగితే యోహాను 2వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 9 వచనాల వరకు మాట్లాడాడు.
అలాగే యోహాను 3వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల వరకు విస్తారంగా మాట్లాడాడు. అలాగే 4వ అధ్యాయంలో కూడా 7 నుంచి 21 వచనాల్లో మాట్లాడడమే కాకుండా 5వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మాటని మనం పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడుతున్నట్లుగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అలవాటు అవ్వాలి. ఆ పదాలు మనం పట్టుకోవడం అలవాటు అవ్వాలి. మనం ఇక్కడే ఉంటాం, కానీ మన హృదయము మనల్ని నిట్ట నిలువున మోసం చేస్తూ ఉంటుంది. కొంచెం వాల్యూమ్ పెట్టినానా? హృదయం మనల్ని నిట్ట నిలువున మోసం చేస్తూనే ఉంటుంది. మనల్ని అన్నిటిలో మోసం చేసేది ఏదైనా ఉంది అని అంటే మన హృదయమే మనల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది. ఈరోజు ప్రేమలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణతను గనక మనం గ్రహించుకోగలిగితే మనల్ని మోసం చేస్తున్న వాటన్నిటి నుండి సంపూర్ణంగా విడుదల పొందొచ్చు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా పరిపూర్ణతకు సంబంధించింది అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ప్రేమ దేవుని, అదృశ్య దేవుని ప్రత్యక్ష పరిచేది అని గుర్తుపట్టాలి. అంటే దేవుని సంగతులన్నీ కూడా ప్రేమలో కనబడతాయి. ఎందుకంటే ప్రేమకు ఆధారం ఆయనే. ఈ రోజుల్లో ప్రేమ తప్ప మిగతా అన్నిటిలో అందరూ ఎదగగలుగుతున్నారు, కానీ ప్రేమ ఒక్కటే దేవునితో సహవాసంలో నిలబెట్టగలిగి నడిపించగలిగింది. ప్రేమ ఒక్కటే. అందుకనే నేను లాస్ట్ సండే దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. మూలవాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ మాట చదువునానా? 4వ అధ్యాయము 7వ వచనాన్ని, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, మనము ఒకరినొకరు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే మనము ఒకరినొకరు ప్రేమింతము అని ఈ మాట ప్రారంభంతో రాశాడు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి రావాలో ఆయన మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఒకరినొకరు ప్రేమించడానికి ఆధారం ఎవరు కావాలి అంటే దేవుని వలన కలిగిన ప్రేమ కావాలి. మరలా చదువునానా ఒకసారి ఆ మాటని జాగ్రత్తగా చదువుకుందాం. ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, అంటే ఒకరినొకరు ప్రేమ చూపించకపోతే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిన ప్రేమను చూపించాలని చెప్తుంది వాక్యం. అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ప్రేమ అని మాట్లాడుతుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే లోకం కూడా ప్రేమను చూపిస్తుంది, కానీ లోక ప్రేమ వేరు. లోక ప్రేమకు దేవుని ప్రేమకు మనం తేడాని గుర్తించగలిగితే ఆశ్చర్యం వేస్తుంది. లోక ప్రేమలో ఏం కనపడుతుంది? జనరల్గా మీరు ఆలోచించండి. లోక ప్రేమలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పనిచేస్తూ ఉంటుంది. అంటే నేను మీకు టీ ఇచ్చాను, మీరు మాకు టీ ఇవ్వాలి. నేను మీకు భోజనం పెట్టాను, మరలా మీరు నాకు భోజనం పెట్టాలి. చూడండి, అంటే లోక ప్రేమలో ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటుంది. మరలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోక ప్రేమ ప్రతిఫలాన్ని ఆశపడుతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మనం చూస్తే మన నుంచి ఏ ప్రతిఫలం ఆశించడం. దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే నీలో ఆయన ప్రేమ ద్వారా ఇతరులను ప్రేమించడం అనేది
ఒక సంపూర్ణమైన జీవితానికి గుర్తుగా దేవుడు మనతో మాట్లాడడాన్ని చూడవచ్చు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమను గురించినటువంటి సంగతులన్నీ కూడా మనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూసాం. ఆయనే మొదట మనలను ప్రేమించడాన్ని కూడా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17 వచనాల్లో మనం చదువుకుంటూ వచ్చాం. మీరు కావాలంటే ఆ మాటలు మరొకసారి 17వ వచనం కూడా చదువునానా? తూర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు, దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు, మనకంటే ఒక ధైర్యం కలగాలి. ధైర్యానికి ప్రేమకి ఏం సంబంధం? తీర్పుకి ధైర్యానికి ప్రేమకి సంబంధాలు ఏంటి చెప్పండి. ఇక్కడ మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు చూపించిన ప్రేమ మనలందరినీ తీర్పు నుండి తప్పించి పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేస్తుంది. ఈరోజు కుటుంబాల్లో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, ఏ ప్రేమను మనం చూడగలుగుతున్నాం గమనించండి. ఇప్పుడు దేవుని ప్రేమను గనుక మనం చూడగలిగినప్పుడు, ఆయన ప్రేమలో భయము లేకుండా దేవుని యొక్క తీర్పు నుండి తప్పించి మనలను ఆయనతో సమానంగా పరిపూర్ణులుగా చేయడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్కడే 4:11 కూడా చదువునానా? 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా, ఇప్పుడు చూడండి, దేవుడు మనలను ఇలాగున ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఇప్పుడు ఎలా ప్రేమించాడు ఆయన? నువ్వు తీర్పులోకి వెళ్ళనంతగా పరిపూర్ణులుగా చేయడం అనేదే దేవుని ప్రేమ. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించాలంటే ఈ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమ మనుషుల్ని ఏం చేస్తుందంటే పరిపూర్ణునిగా చేస్తుంది, సంపూర్ణునిగా చేస్తుంది. ఈ ప్రేమతోనే ఒకరినొకరు ప్రేమించాలి. భయము లేకుండా దేవుని తీర్పు నుండి విడిపించబడేటట్లు చేయగలిగింది దేవుని ప్రేమ ఒక్కటే. ఇప్పుడు ఆ ప్రేమ ఏమంటుందంటే, ఈ ప్రేమలో 3 లక్షణాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉండడం. రెండవది, మనము దేవుని ప్రేమించాలి. అంటే ఇప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి. ఆ ప్రేమ ద్వారా మనం ఏం చేయాలి? తిరిగి మరలా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన తర్వాత మరలా ఒకరినొకరు ప్రేమించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇక్కడ లింకును మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లింక్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, మొట్టమొదట ప్రేమకు గుర్తు దేవుడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ హ్యాజ్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్. దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గమనించారా? ప్రేమలో భయం ఉండదు, అది తీర్పు నుండి తప్పిస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఈ ప్రేమ తీర్పు నుండి తప్పిస్తుందంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి. తీర్పుకు కారణమైనటువంటి దేవునికి విరోధమైన ప్రతి పాపం నుండి ప్రేమ మనలను పరిపూర్ణులుగా చేస్తుంది. అందుకనే 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ప్రేమ అనేక దోషములను కప్పును. 6వ వచనం నుంచి అనుకుంటే చదువునానా? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇప్పుడు చూడండి, ప్రేమ ఏం చేస్తుందంటే సత్య సంబంధమైన విషయాల్లో సంతోషించుద్దట. అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ
నమ్మును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను ఆ. నిరర్ధకములగును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. జ్ఞానమైనా కూడా నిరర్థకమవుతుంది గాని మనము కొంత మట్టుకు ఎరుగుదుము, ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని ఆ. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు ఆ, పిల్లవాని వలె మాటలాడి తిని, మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఆ. ఇప్పుడు పెద్దవాడనై ఆ. పిల్లవాని చేష్టలు మానివేసి తిని, మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు ఆ. సూచనగా చూచుచున్నాము, ఆ. అప్పుడు ముఖాముఖిగా చూతుము. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రేమ అనేక దోషములను కప్పును. ఆ మాట కూడా చదువునానా? 5 అమర్యాదగా నడువ, డంబముగా ప్రవర్తింపదు. 4 అంట చూడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, అదిగో, గమనించారా? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక. గమనించారా నాన్న? ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు. ఒకవేళ ఈ లక్షణాలు దేవుడు మనకు అప్లై చేయకపోతే మనలో ఎవరూ కూడా రక్షించబడేటువంటి వాళ్ళం కాదు. అందుకనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ ద్వారానే మనందరం కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి, కోపం నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించబడేటువంటి భాగ్యం దొరుకుతుంది. ఈరోజు నిజంగా ఈ విషయాలన్నీ ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం ఎంతో ధన్యులం అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనందరం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రేమ అనేది దేవుని యొద్ద నుండి మనకు రావాలి. ఆ ప్రేమ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి రావాలి. ఆ తర్వాత ఆ ప్రేమ మరలా కుమారుని యొద్దకు వచ్చింది. కుమారుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చింది. పరిశుద్ధాత్మ దగ్గర నుంచి దైవజనులకి, సంఘానికి రావాలి. అక్కడి నుంచి ఇతరులకు విస్తరించాలి. గమనించారా? ఈ లింకులో ఎక్కడ ఏ లింకు తప్పినా కూడా మన ప్రయాస వృధా అయిపోద్దని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రేమ యొక్క ప్రవాహం అంతా కూడా ఒక నదిలాగా తండ్రి దగ్గర నుంచి ప్రారంభించబడి కుమారుని దగ్గరకు వచ్చి, కుమారుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి దైవజనులకి, దైవజనుల దగ్గర నుంచి సంఘం, సంఘం నుంచి ఇతరులకు ప్రవహించాలి. ఇది సిస్టమ్. ఇందులో మనకి ఎక్కడ లింకు తెగినా కూడా మనం ఖచ్చితంగా మోసపోతామని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో 13వ అధ్యాయము 34, 35 వచనాలు మనం యేసు ప్రభు మాట్లాడిన మాటని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని. ఇప్పుడు చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను మిమ్మును మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మలను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇప్పుడు చూడండి, కుమారుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఎగ్జాక్ట్లీ మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని కన్ఫర్మ్గా వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈరోజు మనం చూపించేటువంటి ప్రేమ ఈ లోకంలో నేర్చుకున్నది చూపించడానికి కుదరదు. ఎవరికి కుదరదు? క్రైస్తవులకు కుదరదు. ఇప్పుడు క్రైస్తవులు ఏ ప్రేమను ప్రత్యక్షపరిచి చూపించాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మీ మీద మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలానే ప్రేమించాలని చెప్పాడు. సహోదరులను ప్రేమించడానికి ముందల కుమారుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా సహోదరులను అలా ప్రేమించాలి. ఇప్పుడు కుమారుని ప్రేమను మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఇక్కడ చూడండి, 3వ అధ్యాయంలో మనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుకోవచ్చు. మనకు కావాల్సింది 16 వచనం, కానీ 13 నుంచి నేను చదివిస్తున్నాను. చదువునానా? సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఇప్పుడు చూడండి, ద్వేషం అనేది లోకంలో నుండి వస్తుందని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రేమకు విరోధంగా పనిచేసేది ఏంటి అంటే ద్వేషం. ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలో నుండి వస్తుందని చెప్తుంది వాక్యం. సహోదరులలా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడమాకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. లోకమేమో లోక ప్రేమ కనబడుతున్నప్పుడు అది మరణమని గుర్తుపెట్టుకోవాలంట. దేవుని ప్రేమ అంటే కుమారుడు మన మీద చూపించిన ప్రేమను చూస్తున్నప్పుడు అందులో ఏం కనపడుతుంది అంటే జీవం కనపడుతుంది. అంటే ఒక పాపికి జీవాన్ని ఇచ్చేది ప్రేమ, సహించుకునేది ప్రేమ, ఓర్చుకునేది ప్రేమ. మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి. ఇది 1 రోజు 2 రోజులు విని నేర్చుకునేది కాదండి. దీన్ని అనుదినము మనం ప్రాక్టీస్ చేయాలి. అనుదినం దీన్ని ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదండి. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, లోక ప్రేమ వెనక మరణం పనిచేస్తుంది, కుమారుని ప్రేమ వెనక జీవం పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, జీవాన్ని వెతికేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉంటాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు ఏ ప్రేమతో మనలను ప్రేమించాడో ఆ ప్రేమలో ఎదుగుతూ ఉంటాడు. గమనించారా? కొంచెం కుర్చీలు సుఖంగా ఏం లేవు కదా, అంటే కొంచెం తేడా వస్తుందేమో అని అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మరణము జీవం. చూడండి, ప్రేమ వెనక దేవునాత్మ మాట్లాడే విషయాన్ని మనం గుర్తుపట్టగలిగితే మనకి ఎంత జాగ్రత్త పడాలో తెలిసిపోద్ది. లోక ప్రేమ వెనక మరణం పనిచేస్తూ ఉంటుంది. చూడండి, ప్రేమలో గుర్తులు ఏముంటాయి చెప్పండి? ప్రేమించాను అనడానికి గుర్తులు ఏముంటాయి? ఇప్పుడు దేవుని ప్రేమలో మనం ఉన్నామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, నీ పొరుగు వారిని ప్రేమించడం అనే దానిలోనే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నావో లేదో తెలిసిపోద్దట. ఇప్పుడు లోక ప్రేమ వెనకేమో మరణం పనిచేస్తుంది, దేవుని ప్రేమ వెనకేమో జీవం పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రేమ వెనక పనిచేసే విషయాలు దేవుని ఆత్మ బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరణం జీవం పనిచేస్తుందని చెప్తుంది. ఇప్పుడు చూడండి, మరణం జీవం దేనిలో పనిచేస్తుంది అంటే ప్రేమలో పనిచేస్తుంది. ఇప్పుడు లోక ప్రేమలో మరణం ఉన్నప్పుడు లోక ప్రేమ ఏం చూపిస్తుంది అని అంటే నీ నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటుంది. నిన్నటి దినాన నేను న్యూస్లో చూశానండి, ఇంటర్మీడియట్ చదువుతుంది ఒక పాప, అదే కాలేజీలో ఒక బ్రదర్ని లవ్ చేసింది, ఓ సహోదరుని. వీళ్ళిద్దరూ కలిసి మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం రా అని ఆ తోటలో తీసుకెళ్ళి
ఎక్కడో ఊరు చివర తోటలో తీసుకెళ్ళి అక్కడ మాట లేదని చెప్పి ఆ బండరాళ్ళు తీసుకొని కాలు ఎరగొట్టాడు, చెయ్యి ఎరగొట్టాడు. ఒక కాలు చెయ్యి ఇరగొట్టబడిన తర్వాత ఆ పిల్ల లేవలేక, నుంచోలేక, నడవలేక కేకలేస్తుందట. ఆ చుట్టుపక్కల దూరంలో ఉన్నటువంటి పొలాల్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని గుర్తుపట్టి, ఏంటమ్మా అంటే, ఇట్లా లవ్ అని చెప్పి ఒక మా కాలేజీలో ఫ్రెండ్ తీసుకొచ్చి నన్ను ఇలా పాడు చేయబడాడు, నేను ఎదురు తిరిగితే నా కాలు చెయ్యి ఎరక్కొట్టేశాడని చెప్పి ఆ పిల్ల ఏడుస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, లోక ప్రేమ ఎప్పుడు కూడా నీ నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటుంది. దానిలో ఏం పనిచేస్తుంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం పనిచేస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నదంతా కూడా ఇదే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించని ప్రేమ. ఈ ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడుతుంది ఇక్కడ మనం కంటిన్యూ చేస్తే అర్థమవుతుంది. మనము ఎక్కడ 3వ అధ్యాయం 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవుని ప్రేమ ఏ వ్యక్తిలో అయితే కనబడదో అతనిలో ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే మరణమే ఉంటుంది. దేర్ ఇస్ నో ఆక్షన్. అంటే సెకండ్ యాక్షన్ ఏం లేదండి, మరణమే నిలిచి ఉంటుంది. కంటిన్యూ చేయనా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, దేవుని ప్రేమ లేకపోతే తన సహోదరుని అంట చంపేవాడిగా ఉంటాడని వాక్యం చెప్తుంది. ఏ నరహంతకుని, చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. మీరు గుర్తుపట్టారా? ద్వేషించటం అనేది దేంతో పోలుస్తున్నాడంటే తన సహోదరుని చంపేవానితో పోలుస్తున్నాడు. అది మరణాన్ని తీసుకొస్తుందట ద్వేషం అనేది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ పరిపూర్ణం కాకపోతే మనలో కనపడేది ఏంటో తెలిసిన, మనము మన సహోదరులను ద్వేషించి వారిని మరణానికి అప్పగించే వారిగా ఎదుగుతూ ఉంటాం. అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏమన్నాడు, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు మరణానికి, నరకానికి పాత్రుడు అని రాశాడు. ఏం లేదు, ఒక చిన్న ద్వేషం నీ పొరుగు వారిని చంపే వరకు విడిచిపెట్టదు. ఇదే లోకానికి ఉన్నటువంటి బలం. లోక ప్రేమలో ఏముంటుందంటే నీ ప్రాణాన్ని తిరిగి ఆశిస్తుంది. ద్వేషం అనేది నీ సహోదరుడి యొక్క ప్రాణాన్ని తిరిగి ఆశిస్తూ ఉంటుంది. ఇక్కడ మనందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. వాక్యం కన్ఫర్మ్గా చెప్తుంది. ఇప్పుడు 13 నుంచి 14, 15 విషయాలు మనకి అర్థమైన తర్వాత ఇప్పుడు 16వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటో ఇక్కడ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ చూడండి, 16వ వచనం చదువునానా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. ఇప్పుడు చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చూడండి, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసు. ప్రాణం పెట్టడం అనేది ప్రేమ ఎట్టిదో తెలిసిద్దట. అంటే ఇప్పుడు మన సహోదరుని నిమిత్తం మనం ఏం పెట్టబద్దులమైనాము, ఆయన మనలను ఎలాగూ ప్రేమించినో మనం ఇక్కడ చదువుకున్నాం కదా. యోహాను సువార్తలో 13, 34, 35 వచనాల్లో చదువుకున్నాం కదా. ఆయన మనలను ఎలా ప్రేమించెనో మనం కూడా అలానే ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన 13వ వచనం నుండి మనతో మాట్లాడుతూ ఏమంటాడు, 13వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు 16వ వచనంలోకి వచ్చేప్పటికి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకున్నాం. అంటే ప్రాణం పెట్టడం వెనక ఆయన ఏం చూపిస్తున్నాడంటే మన సహోదరులకు ప్రేమ చూపించడం, ప్రేమ చూపించి ప్రాణం పెట్టే అంతగా
ప్రేమ చూపించడం అనే మాటకి అర్థం ఏంటంటే నిత్య జీవాన్ని వాళ్ళ కొరకు మనం ఇవ్వడం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన సహోదరుని ప్రేమించేటప్పుడు నిత్య జీవానికి కారణమైన యేసుక్రీస్తు మనకు చూపించిన ఆ ప్రేమ పరిపూర్ణతను మన పొరుగు వారి మీద కూడా చూపించాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, ఆయన నీతిమంతుడుగా మనలను ప్రేమించాడు. మన పాపముల నిమిత్తం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టెను అని రాయబడింది. ఇప్పుడు చూడండి, మన పొరుగు వారిని ప్రేమించడంలో మనం ఏం చేయగలగాలంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాలి. ఇప్పుడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించడం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఆలోచించండి ఒకసారి. అంటే ప్రాణం పెట్టడం వెనక ఏముండాలంటే నిత్య జీవం ఉండాలి. అంటే జీవార్థమైన వాటి కొరకు దేవుని ప్రేమను బట్టి ఆయన నేర్పిన పరిశుద్ధత, ఆ నీతి, యథార్థత ఇవన్నీ కూడా నీ పొరుగువాడికి ప్రేమించాలి, నీ పొరుగువాడికి ప్రత్యక్షపరచాలి. దేవుని ప్రేమను మనం కనపరచాలి. గమనిస్తున్నారా? నేను అడుగుతున్నాను, మనందరం దేవుని ప్రేమను పొందామా లేదా అని అడిగితే పొందామని చేతులు ఎత్తవచ్చు. మనం దేవుని ప్రేమను పొందినప్పుడు ఇప్పుడు నీ ప్రాణం పోయే అంతగా నీ పొరుగు వారి కొరకు ప్రయాసపడాలి. నేను అంటాను, ధైర్యం తెచ్చుకొని క్రీస్తు ప్రేమను ఒక్కడికి చెప్పగలవా? మనకంటే ఢిల్లీలో ఆ జమీమా బెస్ట్. మన భారతదేశం తరపున క్రికెట్ ఆడిన జమీమా బెస్ట్ మనకంటే. ఆ పిల్లని చూసుకొని మనం సిగ్గుపడవచ్చు. ప్రపంచ దేశాలందరూ చూస్తుండగా ఆ తల్లి తను ప్రేమించి జయమిచ్చిని తనకు సహాయం చేసిన దేవుని గురించి నోరు విప్పి మాట్లాడుతుంది. మనం పక్కింటోళ్ళతో మాట్లాడం. ఎంత మోసగాళ్ళమో చూడండి. నేను చెప్పనా, దేవుడు ప్రేమ కొంచెం కొంచెం ప్రేమించడం కాదండి. ఇక్కడ ప్రేమకు కొలత ఏమని రాయబడిందంటే పరిపూర్ణత అని రాయబడింది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రేమకు కొలత ఏమని రాయబడిందంటే పరిపూర్ణత అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాం అనుకోండి. నీళ్లు తీసుకొని అందులో కనుక నీళ్లు పోసేటప్పుడు అది నిండి పొర్లిపోతుంది, చూసావా? దాన్ని పరిపూర్ణత అంటారు. అంటే గ్లాసులో సగం సగం నీళ్లు పోయటం కాదు. జ్ఞానంగా అర్థం చేసుకోండి. గ్లాసులో సగం సగం నీళ్లు పోయటం కాదు, అది పొంగి పొర్లిపోయే అంతగా నీళ్లు పోయాలి. అంటే నింపబడాలి. అంటే ప్రేమలో మనం పరిపూర్ణమవ్వాలి. ప్రేమలో పరిపూర్ణత అంటే ఏంటి? తండ్రి ప్రేమలో పరిపూర్ణం కావాలి, కుమారుని యొక్క ప్రేమలో పరిపూర్ణం కావాలి, తండ్రి కుమారుల యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచేటువంటి పరిశుద్ధాత్మ ప్రేమలో పరిపూర్ణం కావాలి, అలాగే దైవజనుల ప్రేమలో పరిపూర్ణం కావాలి, సంఘము వెలుపరి వారి పట్ల కూడా పరిపూర్ణత కావాలి. జమీమా ఎంత చక్కగా చెప్పిందంటే రెఫరెన్సులు కోడ్ చేస్తూ మాట్లాడిందండి. నువ్వు ఉట్టిగా నిలబడుండు, ఆయనే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేశం యొక్క పరువు కాపాడడానికి ప్రార్థన చేసుకొని అనుదినము ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయదట. ఏ ప్రాక్టీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాక్యం చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. నాకు ధైర్యాన్ని పుట్టించింది నేను చేసిన ప్రార్థన అని చెప్పింది ఆ పిల్ల. ఈరోజు నేనేమంటానో చెప్పనా, దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణమైన వాళ్ళు ఎక్కడ వెనకడుగు వేయరండి. వాళ్ళు ఎక్కడ నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా నిర్భయంగా, భయం ఉండదు వాళ్ళకి. ఈరోజు జమీమా ఆమె మీడియా ముందల అంత ధైర్యంగా నా దేవుని యొక్క సహాయం చేత నేను నా భారతదేశాన్ని గెలిపించడానికి ప్రార్థన ద్వారా నేను గెలిపించాను, దేవుడు నాకు సహాయం చేసాడని ధైర్యంగా చెప్పింది. మనం పొరుగుళ్ళకి చెప్తామండి, ఎవరికన్నా రాకపోతే ప్రాణం పోయేంతగా బతిలాడతామా?
ఇక దైవజనుడు ఒక్కడే ఇంటింటికి తిరిగి కష్టపడాలి తప్ప ఎవ్వరూ కదలరు విశ్వాసులు. నేను చెప్పనా, పరలోక రాజ్యం ఎవరికొనదు. ఎందుకని? ప్రేమలో పరిపూర్ణం కావాలి. ప్రేమలో పరిపూర్ణమైనడు పొరుగువాడి కొరకు అంగలారుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసాలు ఉంటారు, జాగారాలు ఉంటారు. గమనించారా? తన పొరుగువాడి పాపము నిమిత్తం నిన్న మీకా గ్రంథంలో మనం చదివాం. ఎవ్వరూ మాట వినకపోతే దైవజనుడే మనసు మార్చుకొని ప్రజలందరి కొరకు అంగలార్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు అంగలార్చినప్పుడు దైవజనుడు ప్రార్థన దేవుడు అంగీకరించి తిరిగి మరలా మిగిలిపోయిన శేషాన్ని కాపాడుతూ వచ్చాడు. నేను ఒక విషయం చెప్పనా, ప్రేమలో పరిపూర్ణం చేయబడిన వాడు తన పొరుగు వారికి 1కి 10 సార్లు దేవుని ప్రేమను పంచుతూ ఉంటాడు. ఆ ప్రేమ నిమిత్తం సహించుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ దౌర్బల్యాన్ని సహించుకుంటూ ఉంటారు. ఈ రోజున అలాంటి క్రియలు జరుగుతున్నాయండి మనలో. మీరు చూడండి నాన్న, ఇక్కడే 4వ అధ్యాయంలోనే 19-20 వచనాలు చదవండి. పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 18వ వచనం కూడా చదువునానా. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయము దండనతో కూడినది. భయపడు వారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక. భయపడేవాడు ప్రేమలో పరిపూర్ణం చెందినవాడు కాడు, స్పష్టంగా చెప్తుంది. జెమీమా అంత ధైర్యంగా దేవుని ప్రేమను గురించి మాట్లాడింది. మనం మాట్లాడతామండి ఆఫీసులో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ప్రయాణాల్లో కానీ. నేను ఒక వ్యక్తిని ఎరుగుతానండి. ఆయన చక్కగా ఒక చొక్కా కుట్టించుకున్నాడు, చొక్కా మీద సువార్త రాసుకున్నాడు. ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన మరణ పునరుద్ధానాల గురించి 2-3 వాక్యాలు పెద్ద అంగి కింద నుంచి పైకి వేసుకొని, అతని పని ఏంటంటే ట్రైన్లో టికెట్ కొనుక్కుంటాడు, ఎక్కుతాడు, దిగుతాడు, మళ్ళీ టికెట్ కొనుక్కుంటాడు, ఎక్కుతాడు, దిగుతాడు. ట్రైన్ మొత్తం నడుస్తూ తిరుగుతూ ఉంటాడండి. అంతే ఆయన చేసే పని. నాకు అనిపించింది నేనెంత సోమరుణ్ణా అని అనిపించింది. మళ్ళీ ఆయన నాకు తెలిసి నాకంటే పెద్ద వయసేనండి, 60 ఏళ్ళు అట్లా ఉంటాయి. చక్కగా పెద్ద జుబ్బా కింద నుంచి పైకి కుట్టించుకున్నాడు, చక్కగా వాక్యాలన్నీ రాయించుకున్నాడు. ఆ వాక్యాలు ప్రతి మనిషికి చదువుకునే విధంగా వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడండి. ఎవరైనా మాట్లాడగలిగితే మాత్రం నోరు విప్పి సువార్త చెప్తున్నాడు. ఈ మధ్య సువార్త చెప్తే కొడుతున్నారు కదా. ఈ మధ్య సేవకులు కూడా చూడండి, రోడ్ల మీద బోర్డుల మీద వాక్యాలు రాసి రోడ్డు మీద నుంచొని అలాగా పొద్దు నుంచి 2-3 గంటలు మధ్యలో గ్యాప్ తీసుకునైనా ఒక రోజంతా సెంటర్లో కూర్చొని నుంచుంటున్నారండి. వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమ ఉన్న వ్యక్తి భయం ఉండదంట, భయపడ్డావు. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నామో నిజంగా ఈ వాక్యాలు కనుక మనతో మాట్లాడకపోతే మనలను మనం విమర్శించుకునే పరిస్థితులు ఉండవు, మనలను మనం పరీక్షించుకునే పరిస్థితులు ఉండవు. మళ్ళీ చదివినా 18వ వచనం. మళ్ళీ ప్రేమలో భయం ఉండదు,
ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయపడేటువంటి వాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక. ఇప్పుడు ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయనే మొదట ప్రేమించాను గనక. ఇప్పుడు ఆయన ప్రేమలో ఏం కనపడుతుందంటే తప్పిపోయిన గొర్రెని వెతుకుతూ తిరుగుతూ ఉంటుందంటండి. మీరు గమనించారా? తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంటండి. అంటే ఏ మనుష్యుడైతే తన సహోదరుడు దేవుని ప్రేమలో నుండి తొలగిపోయాడో వాడి కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంటండి. లూకా 15లోనా చదవండి నాన్న, 7వ వచనమా? అటువలే మారు మనస్సు కొంచెం పైనుంచి చదువు నాన్న. 15వ అధ్యాయం. మొదలు నుంచి చదువుతావు, లేకపోతే ఒకప్పుడు సమస్తమైన సుంకరులను కాదు నాన్న. 15లో 4వ వచనం నుండా చదువున్నాను. 15 మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఇప్పుడు చూడండి, దానిని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇప్పుడు చూడండి, అంటే ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడుతుందంటే తప్పిపోయిన గొర్రెని గనక వెతుకుతూ ఉంటాడంట దేవుని ప్రేమ. మీరు ఆలోచించండి, మనసు మార్చుకోండి. నేను అంటాను, ఒక్క వ్యక్తి కన్నా సువార్త చెప్పి రక్షణ మార్గంలో నడిపించారండి. ఒక్క వ్యక్తి కన్నా జీవితంలో ఒక్క బిడ్డని పరిశుద్ధతలోకి నడిపించిన చరిత్ర ఉంటుందండి మన జీవితంలో. మనకి కూడా దగ్గర 40 ఏళ్ళు పైబడి వచ్చేసిన ఈ సంఘంలో అందరికీ అండి, 30 ఏళ్ళు తక్కువ మంది. ఒక్క వ్యక్తిని నువ్వు సువార్త ప్రకటిస్తే ఒక్క వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధ జీవితం చేయగలగడండి. ఈ రోజున ఈ ప్రేమ గినక ప్రత్యక్షం కాకపోతే మనకున్నటువంటి పిరికితన ఆత్మ మనని ఎప్పుడు ఎక్కడ ముంచేస్తుందో తెలియకుండా జరిగిపోద్ది. మీరు గుర్తుపట్టకపోతే మనలను మనమే భ్రమపరచబడి మోసగించబడతాం. రేపు నుంచి మా షైనమ్మ నేను ఇస్సాకు రోడ్లమ్మటి వీధి సువార్తలు చేస్తాం. షైనమ్మ రెడీయా? నడవలేకపోతే ఆటో పెడదాంలే, లేకపోతే వీల్ కుర్చీ ఉంటుంది కదా, అది పెడదాం, తోసుకుంటూ వెళ్ళొచ్చు. ఇసాకు తోస్తూ ఉంటాడు. ఏంటి, నేను కూడా ఇంకో వీల్ చైర్ కావాలి, 2 వీల్ చైర్తో తోస్తూ ఉంటాడు ఇసాకు. అంతేనా గురుగారు? ఆలోచించండి, ఒక్క వ్యక్తి కన్నా ధైర్యంగా క్రీస్తు ప్రేమను ప్రకటించి రక్షించగలిగిన పరిస్థితులు ఉంటాయండి. ఇప్పుడు దైవజనుడు ఏ మాదిరి మనకు చూపిస్తున్నాడు సంఘంలో చెప్పండి? చెదిరిపోయిన వాళ్ళు, దేవుని ప్రేమ లేక కోల్పోయిన వాళ్ళ కొరకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసైనా సరే వాళ్ళందరికీ దేవుని ప్రేమను చెప్పి సువార్త ప్రకటించి
వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించి కష్టపడి తీసుకొస్తే చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మూతి ముడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మన సంఘంలోనే సర్వనాశనం చేసేవాళ్ళు లేకపోలేదంటారా? ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో. విమర్శ కోసం కాదండి, మన అంతరంగాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు చూపించిన ప్రేమలో నిత్య జీవం పొందడం కొరకు, ఒక వ్యక్తి నిత్య జీవం పొందడం కొరకు దేవుడు ప్రాణాన్నే పెట్టేశాడంట. మరి ఆయన చూపించిన ప్రేమలో మనకు కనబడేది ఏంటంటే ప్రాణం పెట్టడాన్ని చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 3 ఉన్నాయి. ఏంటి? మొదట ఆయనే మనలను ప్రేమించాను కనుక మనం కూడా ఏం చేయాలి? మనము కూడా ఆయనను ప్రేమించాలి. యేసు ప్రభు ఆజ్ఞల్లో 2 ఆజ్ఞల్లో మనకేం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు మనకిచ్చాడు. ఈ 2 ఆజ్ఞలు నెరవేర్చబడాలంటే ఇప్పుడు మనకి ఎవరు కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. ఇక్కడే 4వ అధ్యాయం 13వ వచనం చదువునానా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రేమను, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఎవరిని ఇచ్చాడంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు మనకి. పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుని ప్రేమను సంపూర్ణంగా మనకు అర్థమయ్యే విధంగా బోధించగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు, చూపించగలిగిన వాడు. మీరు ఇంకా ఇప్పుడు ఆ 13వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? దీని వలన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రేమను మన జీవితంలో, తండ్రి ప్రేమను, కుమారుని ప్రేమను పరిపూర్ణం చేయాలంటే ఆత్మలో పాలు పంపులు కావాలి. పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి. ఇప్పుడు చూడండి, ఆత్మ అంటే ఏంటి? మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండానా? యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆత్మయే జీవింపచేయుచున్నది. 63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. వాక్యానుసారంగా నడవటం అనేదే ఆత్మ చేత నడిపించబడ్డం. ఆత్మలో పాలు అంటే ఏంటి? వాక్యము కోరుకున్న జీవితం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ వాక్యమయ్యున్న ఆత్మ యొక్క సంపూర్ణత నీకు సహాయం చేయటం మొదలు పెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, రోమాపత్రికలో రండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి అనుకుంటాను, చదువునానా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ ఎవరి ద్వారా కుమ్మరించబడింది మన హృదయములలో? మరలా చదువునానా? ఎందుకనగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనుక. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు.
పొరుగువాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? నేనేమంటాను చెప్పనా, ఇప్పుడు ఈరోజు చెప్పిన రెఫరెన్సులు మీరు ఒక వారం రోజులు లేకపోతే 5 రోజులు కంటిన్యూగా డైలీ చదవండి. చదివే కొందుగా ఆ లేఖనాల్లో ఉన్న స్వభావాలు మన హృదయంలోకి వచ్చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రేమనంట పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కుమ్మరిస్తాడంటే, ఏ హృదయం అయితే మనల్ని మోసం చేస్తుందో ఆ మోసం చేసే ప్లేస్లో దేవుని ప్రేమని పరిశుద్ధాత్మ కుమ్మరిస్తుందట. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఈరోజు చెప్పబడిన రెఫరెన్సులన్నీ రోజు రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ సండే వరకు రివిజన్ చేస్తూ ఉండండి. ఎవ్రీ డే మానక రివిజన్ చేస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ అంటే లేఖనాల్లో ఉన్న ఆత్మ మీ హృదయంలో తండ్రి ప్రేమను కుమ్మరిస్తుంది. మీకు విషయం చెప్పనా, ఆయన ప్రేమ కుమ్మరించబడకపోతే మీకు రక్షణ ఉండదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 3 విషయాలు చూస్తున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాలి. ఆ ప్రేమ కుమారుల్లోనూ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడాలి. ఇప్పుడు ఆయన ప్రేమ కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడిందని మనకు ఎలా తెలిసిందంటే, నీ పొరుగువాని కొరకు నువ్వు ప్రాణం పెడతావు. నీ పొరుగువాడు రక్షించబడడం కొరకు నీ ప్రాణాన్ని కూడా నష్టపరుచుకునే జీవితం కనపడింది. ఈ మనసు ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ మనకిస్తుంది. ఈ రోజున వాక్యం ఎందుకు చెప్తున్నారో నీకు అర్థం కాదు. వాక్యం ఎవరి కొరకు బోధిస్తున్నాడో దేవుని ఆత్మ మనకు అర్థం కాదు. వాక్యం వింటాం, వాక్యానికి తిరిగి ప్రతిస్పందించడం ఏముండదు. మనం ఏం చేస్తామంటే మన స్వనీతి మీద ఆధారపడి మనలను మనమే మోసపరుచుకుంటాం. కారణం ఏంటి చూసినా, ఆత్మ యొక్క ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడలా. అంటే అర్థం ఏంటి, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్మితే వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. వాక్యం ఏమై ఉందంటే ఆత్మై ఉందట. అది నీకేమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రేమను గినక నీ పొరుగువారి మీద తిరిగి తండ్రి నిన్ను ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో మరలా నువ్వేం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన తర్వాత నువ్వేం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు, నీలో నాలో ఉన్నాడు అని చూపించాలంటే నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడే మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ మనలో ఉన్నట్టుగా రుజువు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రేమ కుమ్మరించబడాలంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. ఆత్మ గనుక మనకు సహాయం చేయకపోతే, మన హృదయంలో కుమ్మరించబడకపోతే ఏ ప్రయోజనం ఉండదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చూడండి 6వ వచనంలో ఏమంటాడు ఇక్కడ, 5వ అధ్యాయం రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? ఏలయనగా భక్తి బలహీనులమై ఉండగా, చూడండి, మనము ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. బలహీనులము భక్తిహీనులము 8వ వచనం, అయితే ఇంకనూ పాపులమై ఉండగా, చూడండి, బలహీనులము భక్తిహీనులము పాపులమై ఉండగా. ఇప్పుడు చూడండి, ప్రేమను ఒకవేళ దేవుని ఆత్మ మనలో గనుక ప్రేమను కుమ్మరించినట్లయితే మనం బలహీనుల కొరకు భక్తిహీనుల కొరకు, భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ఉంది కానీ తగినంత భక్తి ఉండదు.
రక్తం ఉంటుంది కానీ తగినంత రక్తం ఉండదు. ఇప్పుడు భక్తిహీనులు ఎంతమంది ఉన్నారు చూడండి. నామకార్థపు అబద్ధ బోధకుల చేతిలో భక్తిహీనులు ఎంతమంది ఉన్నారో చూడండి. యేసు ప్రభు సేవ కానీ 12 మంది అపోస్తలుల సేవ కానీ భక్తిహీనుల మధ్య అన్యజనుల మధ్య ఎక్కువ జరిగిందండి. ఎక్కువ జరిగిందంతా భక్తిహీనుల మధ్యలోనే సేవ జరిగింది వాళ్ళది. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద వాళ్ళండి, భక్తిలో పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఎలా మోసపోతున్నారో వాళ్ళతో మాట్లాడింది, ఆ పరిచర్య చేసింది వాళ్ళ మధ్యలోనే. యేసు ప్రభు కానివ్వండి, 12 మంది అపోస్తలులు కానివ్వండి. గమనించారండి? ఇప్పుడు దేవుని ప్రేమ గనుక, పరిశుద్ధాత్మ గనుక నీ హృదయంలో కుమ్మరించబడితే నువ్వు ఎవరి కొరకు తప్పించిపోతూ ఉంటావు తెలిసిన? బలహీనులైన వారి కొరకు. బలహీనులు అంటే ఏంటి? వాక్యం తెలియనటువంటి వారు, దేవుని ప్రేమను ఎరగనటువంటి వాళ్ళు. వాళ్ళ కొరకు నువ్వు వెతుకుతూ ఉంటావు. వాళ్ళతో మాట్లాడడం కొరకు, వాళ్ళకు దేవుని ప్రేమను ప్రకటించడం కొరకు వెతుకుతూ ఉంటావు. భక్తిహీనులు అంటే భక్తి తెలిసినా కూడా సరిగ్గా చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, భక్తిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని బ్రతుకుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. ఇప్పుడు ఈ రోజున 4 గొట్టాలు పెట్టి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందండి? భక్తిహీనుల కొరకు, దుర్బోధకుల కొరకు, దుర్బోధకుల చేతిలో మోసగించబడుతున్న వాళ్ళ కొరకు 4 గొట్టాలు పెట్టి మాట్లాడేది. దేవుని సత్యాన్ని తెలియజేసేది. గమనించారా? ఇప్పుడు దేవుని ప్రేమ కుమ్మరించబడిన వ్యక్తి ఎవరితో స్నేహం చేసి మాట్లాడుతూ వాళ్ళని కాపాడుకుంటాడు తెలిసిన? బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపంలో బంధించబడిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అండి, ఈ రోజున బలం ఉంది, ఆరోగ్యం ఉంది, సహకరిస్తుంది. బలం ఉండగానే ఒక వ్యక్తిని కాపాడడానికి నిన్ను కానీ లేకపోతే నీ పిల్లల్ని దేవునికి ఇస్తారండి. ప్రాణం పోయిన దేవునికి మాత్రం దేవుని ప్రేమ చేత కుమ్మరించబడి అనేకుల కొరకు తమ పిల్లలు నీతిమంతులై అనేకులను రక్షించడానికి అప్పగించే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు చూడండి, పాస్టర్ గారు మా అబ్బాయి మంచి కలెక్టర్ అవ్వాలి, ప్రార్థన చేయండి. ఎవరు చూడండి ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి. ఇయ్యానండి. మంచి వివాహం జరగాలి, ప్రార్థన చేయండి. ఉద్యోగాలు రావాలి, ప్రార్థన చేయండి. వ్యాపారాలు బాగా కలిసి రావాలి, ప్రార్థన చేయండి. ఇయ్యానండి. ఒక్కళ్ళన్నా నేనేమంటానంటే, మన తల్లిదండ్రులమైన మనమే మన పిల్లల కొరకు ప్రాణం పెట్టేవారిగా లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఏండి, నీ బిడ్డని దేవునికి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారో తెలిసిన? దేవునికి ఈడు ఆ తల్లిదండ్రులు కోరుకున్న చదువు చదవకపోయినా, ఉద్యోగాలు సరిగ్గా చేయకపోయినా, వాళ్ళ తల్లిదండ్రులకి లోకానికి పనికిరాని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇస్తారు యేసయ్యకి. శ్రేష్టమైన దానిని దేవుని కొరకు ప్రతిష్ఠించే వాళ్ళు ఉన్నారండి. నీ సేవకుడు ఏ మాదిరి చూపిస్తున్నాడో చూసారా? దైవజనుల పిల్లలే సంఘ బిడ్డలు ఇచ్చిన కానుకలతో కలెక్టర్లు చదువుతున్నారండి. వీళ్ళు చచ్చిన తర్వాత నరకంలో తప్ప ఎక్కడ ఉండరు. వీళ్ళు ఒక అబద్ధాన్ని, ఒక పిరికితనాన్ని, ఒక భయాన్ని జయించడమే మనిషికి నేర్చుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడితే నీలో ఎన్నడూ భయం ఉండదు. దేవుని ప్రేమ కుమ్మరించబడిన ప్రతి ఒక్కడు నరహంతకుడు తన సహోదరులను చంపువాడిగా ఉంటాడని వాక్యం చెప్తుంది. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఉందండి. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపట్టే వాళ్ళు అంతకన్నా లేరు. ఈ రోజున నీతిమంతుల్ని కనడానికి దైవజనులు ఎంత ప్రసవేదన పడుతున్నారో, పరిశుద్ధుల్ని కనడానికి ఎంత ప్రసవేదన పడుతున్నారో. మీ పిల్లల కోసం ఆస్తులు సంపాదించి మీరు చేసేది ఏంటో తెలిసిన? మీ మనస్సాక్షిగా మీకు విడిచిపెడుతున్నాను, అర్థం చేసుకోండి.
దేవుని ప్రేమ కుమ్మరించబడిన వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. అతడు బలహీనులతో మాట్లాడతాడు, భక్తిహీనులతో మాట్లాడతాడు, పాపులందరితో మాట్లాడతాడు, వాళ్ళను కాపాడుకుంటాడు. ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు. యవన కాలం అంతా అయిపోయిన తర్వాత ఇంకేంటండి నువ్వు నేను చేసేది? ఏం భక్తి చేస్తాం? అమెరికాలో ఆ యవనస్తుడి పేరేంటమ్మా? క్రిక్ చూడండి. యవ్వన కాలంలో కాలేజీల్లోకి వెళ్ళి రకరకాల యవ్వన పిల్లలు భయంకరమైన పరిస్థితులు ఉంటే ధైర్యంగా వెళ్ళి, ఈ ధైర్యం ఎక్కడి నుంచి రావాలో తెలిసిన? దేవుని ప్రేమలో నుండి రావాలి. ఈ రోజున మన ఇళ్లలో యవ్వనస్తులు ఎంతమంది పని పాట లేకుండా, కనీసం దేవునికి పనికి రాకుండా, ఇటు తల్లిదండ్రులకి పనికి రాకుండా సోమరిపోతులై కూర్చుంటున్నారు ఇళ్లలో. చెప్పండి. లోకంతో పాపంతో భోగేచ్ఛలతో నడిపించబడుతూ తమ్మును తామే మోసగించుకుంటూ పనిచేస్తున్నారు. నేను చెప్పనా, దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముడి కనుక కుమ్మరిస్తే ఆ హృదయంలో కుమ్మరించబడిన వ్యక్తి ఎలాగుంటాడో తెలిసిన? బలహీనుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, పాపుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, భక్తిహీనుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళకి దేవుని ప్రేమని చెప్తూ ఉంటాడు. ఈ రోజున ఉందండి దేవుని ప్రేమ? ఈ లక్షణాలు మనలో ఉన్నాయండి. ఈ రోజుల్లో ఎవరికీ పట్టదండి. నేను అందుకని ఏమంటానంటే, ఇప్పుడు తండ్రి మన మీద ఏ ప్రేమను చూపించాడు, ఇప్పుడు అదే ప్రేమ, కుమారుడు చూపించిన ప్రేమ మన పొరుగు వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు చూపిస్తున్నామండి. చూపించే ఎదుగుదల మనం ఎదిగామా? నోరు తెరుస్తామండి. అసలు వాక్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడతామండి. అబద్ధాన్ని ఎప్పుడు చేయిస్తామో తెలిసిన? సత్యవాక్యమును నీ నోట మాట్లాడడం మొదలు పెడితే నీ జీవితంలో అబద్ధాన్ని జయించగలుగుతావు. నువ్వైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబాలైనా నోరు తెరిచి దేవుని వాక్యం గురించి డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టండి. దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడరో వాళ్ళ జీవితాల్లో నుంచి అబద్ధపు ఆత్మ పోదు, విడిచిపెడదు. గుర్తుపట్టగలుగుతున్నారా? ఈ రోజున ఈ పునరుద్ధాన దినాన మనలను మనం విమర్శించుకోకపోతే, వాక్యమనే అర్థంలో పరీక్షించుకోకపోతే, ఈ వాక్యాలన్నీ ప్రతి దినము మీరు రివిజన్ చేసుకోకపోతే ఉపయోగం ఏమి లేదండి. వాక్యం విన్న తర్వాత మనలను మనమే మోసపరుచుకునే వాళ్ళగా బ్రతుకుతున్నాం అంతే. ఎప్పుడు చూడండి సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్. ఈ రోజున క్రైస్తవుల మీద జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు మామూలుగా లేవండి. ఎక్కడ న్యూస్లో కూడా రావట్లేదు విషయాలు. రేపు భవిష్యత్తులో నీతిమంతులు కనపడరు, నేను చెప్తున్నాను. ఈరోజు ఒంట్లో బలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే దేవుని సత్యవాక్యాన్ని గ్రహించుకొని మనం నడిపించబడకపోతే ఉపయోగం ఏం లేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. తీసేస్తావా? తీసే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఈరోజు ఈ అంత్య దినాల్లో మనందరం కూడా ఈ విషయాలన్నిటిని కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రావట్లేదేంటయ్యా? ఇంకెంత పెట్టినా రావట్లేదేమో. చూడు, ఏది పెంచాలో చూడు. అది పూర్తిగా తీసేపోయావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాంపులో మార్చు, తగ్గించి యాంపులో బటన్ కిందకు పెట్టు. అక్కడ మధ్యలో బటన్ చూడు, రెడ్ బటన్. వైరిగిపోయినా అది పెట్టి చూడు. ప్రైజ్ ది లార్డ్. అదిగో ఇప్పుడు పెట్టు. పెట్టందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.
గమనించారా నాన్న? ఈ రోజుల్లో మనం గనక గమనించకపోతే మనలను మనమే తప్పనిసరిగా మోసగించబడతాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 7వ వచనంలో మనం ఒక విషయాన్ని గమనించుకుంటూ వస్తున్నాం. రోమాపత్రిక అది క్షమించినానా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కంటిన్యూ చేయి. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, మనందరం కూడా ఒకరినొకరు ప్రేమింతము, ఏలయనగా దేవుని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించు ప్రతి వాడును, ఇప్పుడు చూడండి ఆ పదం జ్ఞానంగా అర్థం చేసుకోండి. ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడై ఉంటాడట. దేవుని ఎరుగును, అతడు దేవుని ఎరుగుంటాడు, దేవుని మూలంగా పుట్టిన వాడై ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చదువునా మాట. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, మనందరం కూడా ఒకరినొకరు ప్రేమింతము, ఏలయనగా దేవుని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించు ప్రతి వాడును, ప్రేమించేటువంటి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై, దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అంటే నూతన జన్మ అనుభవాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇప్పుడు దేవుని ప్రేమ గనుక మనలో ప్రత్యక్షం కాకపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు నూతన జన్మ అనుభవం కూడా కనపడదు అని అర్థం, లేదు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. పోనీలే, వదిలే అయ్యా, వదిలే, ఏం చేస్తాం కానీ మనకిదో బాధ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం కూడా జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. చూడండి నాన్న, మనము దేవుని మూలముగా పుట్టిన వారమై దేవుని దేవునిని ఎరుగును అని చెప్పి మాట్లాడమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మై కాదు బాబు, అయ్యా మై కాదు, వదిలే కానీ వదిలే, నువ్వేదో తేడా పెట్టావు, వదిలే, మై కాదు. రేపు నుంచి ఆపరేటింగ్ అంతా నేనే చూసుకుంటా కదా. వద్దు పెట్టమాక. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 6వ వచనం చదువునానా, ఇక్కడే 4వ అధ్యాయం 6వ వచనం చదువునానా. ఇప్పుడు చూడండి, అది రావట్లేదా? అదొచ్చి ఇది రాదు, ఇది వచ్చి ఇది రాదు. రైట్, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ లింక్ అంతా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా చక్కటి ఆ రిలేషన్ ఉంటుంది. వస్తుందా నాన్న? రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మనం 7వ వచనాన్ని సంపూర్ణంగా చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని దేవుని ఎరుగును అని రాశాడు.
దేవుని ఎలా ఎరుగుంటాడు ఆ విషయాన్ని ఇప్పుడు 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదువునానా? మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు. ఇప్పుడు చూడండి, ఎరిగి ఉన్నాడు అనటానికి రుజువు ఏంటంటే మాట వినడం. దైవజనుల మాట వింటారండి. దేవుని వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారండి. ఎరిగిన అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడంటే మాట వినే జీవితాన్ని చూపిస్తున్నాడు. కార్తీక్ మాట వింటావు నాన్న, ప్రాణం పోయిన నేను ఏం అనలేక నిన్ను వదిలేస్తాను అంతే. మాట విన్నోడు ఆడు చచ్చి శవం కంటే సమానం. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి శైనమ్మ, నువ్వు గుర్తుపట్టకపోతే అటు చెప్పు. ఈ మందిరంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే. ఏది పట్టుకుంటే అవి ఊడిపోతున్నాయి, ఏది పట్టుకుంటే బాంబు పేల్చినట్టు పేలుతున్నాడు సౌండ్లతో. హృదయం పొరవెక్కిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎక్కడ చూసినా ఒక లింకును మనం చూడొచ్చు. ఇక్కడ ప్రేమ వెనక మాట వినే జీవితం, నూతన జన్మ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ట్రాక్ అంతా చూస్తున్నాం. ఇప్పుడు మన భక్తిలో మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఈ ట్రాక్ అంతా మనలో జరుగుతుందా లేదా విమర్శించుకోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ ట్రాక్ అంతా మనలో ఉంటుందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ అలా గనుక గ్రహించుకోకపోతే ఒక రోజున మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. మనం చచ్చిన తర్వాత పోయి నరకంలో కూర్చుంటాం అంతే, ఇంకేం ఉండదు. ఈ రోజున నేను నిజంగా చెప్తున్నానండి, మీరు ఈ వచనాలన్నీ 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. ఈ ఉపదేశాలు 1-2 సార్లు వినండి. మీరు ఆ రెఫరెన్స్లన్నీ 1-2 సార్లు మీరు ధ్యానం చేసుకోండి, విమర్శించుకోండి. మాట విని ఆయన ఎరిగిన వాడు ఏం లైఫ్ అనుభవిస్తాడంటే అతడు దేవుని మాట వింటాడు. అతను దేవుని సంబంధి అని రాశాడు. రిలేషన్షిప్ విత్ గాడ్, ఆయనతో సంబంధాలు కలిగి ఉంటాయి మనకి. ఆయనతో సంబంధం ఉన్నవాడు ఏ పరిస్థితులు వచ్చినా భయపడ్డాడు, ఏ పరిస్థితులు వచ్చినా దిగులు పడ్డాడు, టెన్షన్ పడ్డాడు. ప్రభునందు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో ఏ పరిస్థితులు వచ్చినా, అనారోగ్యాల్లో, నువ్వు నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటాను. ఆ ధైర్యం వెనుక దేవుని ప్రేమ పనిచేస్తుంది. ఆ ధైర్యం వెనుక ఆయన ప్రేమ మనలను పరిపూర్ణులు చేస్తుంది. కొట్టు చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. మనలను పరిపూర్ణులు చేస్తుంది. ఈరోజు ఆ పరిపూర్ణత మనకు ఉందండి. మనం దినదినము ఆయన ప్రేమలో పొంగి పారుతున్నామా? ఒకవేళ అలా గనుక లేకపోతే మనల్ని మనమే మోసపరుచుకుంటాం. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనల్ని మనం విమర్శించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. ఈ పునరుద్ధాన దినాన, లాస్ట్ సండే పునరుద్ధాన దినాన మీరెంతో తేటగా మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్యం విన్న మేరకు నా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలించినట్లుగా కృప దయచేయండి. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి ప్రేమలో మేమందరము పరిపూర్ణమగునట్లుగా నాయనా నీ వాక్కును ఆత్మను పంపి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన ప్రకారంగా విశ్వాసము ద్వారా
ఆయన ప్రేమలో పరిపూర్ణమైనట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.